తెలంగాణలో వరద బాధితులకు వరద సాయం. అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన అనేక జిల్లాల్లో, తెలంగాణలో చాలా జిల్లాల్లో నష్టపోయారు కదా. అందులో భాగంగా వారిని ఆదుకునేందుకు 10 లక్షల సాయం అందించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే తెలియజేశారన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకంగా 10 లక్షలు అయితే వస్తున్నాయి. ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున చూసుకున్నా కూడా ఇందులో మొత్తం మీద ఒక అంటే చాలామందికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 1000 మందికి పైనే. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరిపైన కూడా ఉందన్నారు. అకాల వర్షాలతో సిరిసిల్ల జిల్లాలో భారీ ఎత్తున నష్టం సంభవించిందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన నేపథ్యంలో తాను అందించే నిధులు కలెక్టర్ ద్వారా ఖర్చు చేయనున్నట్లు అయితే పేర్కొన్నారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తంగా భారీగానే నిధులైతే ఒకరు ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకైతే తెలంగాణలో ఉన్న ఎవరైతే ఈ భారీ వర్షాలకు బలైపోయారో వారందరూ కూడా సాయం చేయబోతున్నారన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.